अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वहीं होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ओम शांति। परम धाम निवासी నేను ఆత్మ. నా ఇంటిలో నేను మెరిసే నక్షత్రంగా ఉన్నాను. నా ఇల్లు గోల్డెన్ రెడ్ కలర్లో దివ్య ప్రకాశంతో నిండి ఉంది. ఈ ఇంట్లో నేను సంపన్న స్థితిలో ఉన్నాను. సర్వగుణాలు, సర్వశక్తులు ఈ స్థితిలో మర్చై ఉన్నాయి. ఇది కర్మాతీత స్థితి. వృక్షపతి బాబాకి
బీజ స్వరూపుడైన నేను సమీపంగా ఉన్నాను. నిరాకారి వృక్షంలో నేను వృక్షపతికి చాలా దగ్గరగా ఉన్నాను. శివబాబా అసోచ్తా ఇలాంటి ఆలోచన లేని స్థితిలో ఉంటాడు. అలానే నేను కూడా పరంధామంలో నిర్వికల్ప స్థితి, నిస్సంకల్ప స్థితి. సంకల్పాలు కూడా లేవు, వికల్పాలు కూడా లేవు. ఆ స్థితిలో నేను ఉంటాను. డెడ్ సైలెన్స్. అచంచల స్థితి. నిశ్శబ్ద స్థితి. ఇది విశ్రాంతి స్థితి. విశ్రాంతి తీసుకుంటూ ఎప్పుడైతే నేను పాత్రలోకి వెళ్ళాల్సిన సమయం వచ్చిందో వెంటనే నాలో పాత్ర జాగృతమవుతుంది. మర్చైన పాత్ర ఇమర్చ్ అవుతుంది. మర్చైన శక్తులకు నాలో పవిత్రత ఇమర్చ్ అవుతుంది. ఇక నాకు సంకల్పం కలిగింది. నేను పరంధామాన్ని వదిలి సత్యుగంలోకి వెళ్తున్నాను. స్వర్ణకాలం, ఆది కాలంలో నేను మొదట గర్భమహల్లో సుఖాన్ని అనుభవించి దేవాత్మగా జన్మం తీసుకుంటున్నాను. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్. ఈ స్థితి చాలా సంపన్న స్థితి. దేవతా జన్మలో నాకు ఆ ప్రాప్తే లేదు. స్వర్గంలో నేను సతోప్రధాన ప్రకృతి యొక్క అనుభవం చేస్తున్నాను. ప్రకృతి దాసిగా నా అన్ని సేవలను చేస్తుంది. ప్రకృతికి నేను అధికారిగా ఉన్నాను. నా ఆజ్ఞ రాగానే ప్రకృతి నాకు కావలసింది అందిస్తుంది. సత్యుగ స్థితిని 16 కల్లా సంపూర్ణంగా
సంపూర్ణ నిర్వికారిగా, మర్యాద పురుషోత్తంగా, సర్వగుణ సంపన్నంగా, అహింస పరమోధర్మంగా వర్ణించారు. అన్ని కళలతో, సర్వగుణాలతో నిండుగా ఉన్నాను ఈ స్థితిలో. ఈ దేవతా జన్మలో నేను నిరుగ్య శరీరాన్ని కలిగి ఉన్నాను. శరీరం కూడా నాకు చాలా సుఖాన్ని ఇస్తుంది. ప్రకృతి సుఖాన్ని ఇస్తుంది, శరీరం సుఖాన్ని ఇస్తుంది, నా సంపత్తి కూడా నాకు సుఖాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఇతర దేవాత్మలందరూ సుఖ స్వరూపాలే. నేను ఆత్మని సుఖ స్వరూపాన్ని, నా చుట్టూ ఉన్న దేవాత్మలు సుఖ స్వరూపాలు. ఒకరికొకరు సుఖాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు. ఈ స్థితిలో నేను చాలా ఆనందంగా పాత్రను అభినయిస్తూ, శరీరాలను మార్చుకుంటూ, దేవతా జన్మని అనుభవం చేస్తూ నేను పూజ్య స్వరూప స్థితిలోకి వెళ్తున్నాను. నేను పూజ్య స్వరూపంలో ఉన్నాను. ఇష్టదేవతను, అష్టభుజధారిని. నా జడ చిత్రాలతోనే భక్తులు ఎన్నో వరదానాలను పొందుతూ ఉన్నారు. నా జడ చిత్రాల యొక్క దర్శనంతోనే మన కోరికలన్నీ తీర్చుకుంటున్నారు. ఎంతో నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో, ప్రేమతో, భావనతో నన్ను పూజిస్తున్నారు. కీర్తనలు పాడుతూ, భజనలు చేస్తూ నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎవరు ఆహ్వానిస్తే నేను అక్కడికి వెళ్ళి వారికి సాక్షాత్కారం చేసి ప్రసన్నమవుతున్నాను. నా పూజ రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి ఇష్ట దేవతా రూపంలో, ఇంకొకటి శాలిగ్రామ రూపంలో కూడా నన్ను పూజిస్తూ ఉన్నారు. రుద్రయజ్ఞంలో శివలింగంతో పాటు నన్ను కూడా శాలిగ్రామ రూపంలో పూజిస్తున్నారు. పూజ్య స్వరూపంలో నేనున్నాను. నా స్వరూపంతో భక్తులు వారి కష్టాలను సమాప్తం చేసుకుంటున్నారు, వారి రోగాలను సమాప్తం చేసుకుంటున్నారు, దుఃఖాలు సమాప్తమవుతున్నాయి.
నేను వారికి దర్శనమిస్తూ వరదానాలు ఇస్తూ వారిని సంతోషపెడుతున్నాను. అందుకే భావనతో నాకు పెద్ద పెద్ద మందిరాలు కట్టిస్తూ ఉన్నారు. ఈ స్వరూపంలో అనేకులను సంతోషపెడుతూ చివరికి నేను కలియుగం అంతిమ సమయంలో నా పైన పరమాత్మ దృష్టి పడుతుంది. భగవంతుడు తన యొక్క సంకల్పంతో దృష్టితో నాకు బ్రాహ్మణ జన్మనిస్తూ ఉన్నాడు. ఇది దివ్య జన్మ, అలౌకిక జన్మ. ఇది బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ జన్మ. ఈ జన్మ సర్వోత్తమమైనది. ఈ జన్మలో చేసిన పురుషార్థం నేను అనేక జన్మలు పొందుతాను. ఈ జన్మలో పరమాత్ముడితో పాత్ర నాది. ఈ జన్మలో భగవంతుడు నన్ను పరివర్తన చేసి నన్ను ఉదాహరణ మూర్తిగా తయారు చేసి అనేకుల పరివర్తన చేస్తూ ఉన్నాడు. ఆధారమూర్తి ఉద్ధారమూర్తిని నేను. ఈ బ్రాహ్మణ జన్మలో బ్రహ్మ జ్ఞానాన్ని నేను రోజు వింటాను. బ్రహ్మ ముహూర్తంలో లేచి పరమాత్ముడి స్మరణ చేస్తాను. రోజు బ్రహ్మ భోజనాన్ని నేను స్వీకరిస్తాను. ఎంత అదృష్టం! భగవంతుడి యొక్క సంకల్ప సృష్టిని, కొత్త సృష్టి రచన కోసమే నాకు ఈ జన్మ. విశ్వ కళ్యాణకారి బాబా ఈ జన్మలో నా ద్వారా విశ్వ కళ్యాణం చేయిస్తున్నాడు. వరదాత, విధాత, భాగ్య విధాత బాబా నా ద్వారా అనేకులకు వరదానాలు ఇప్పిస్తున్నాడు. బాబా నాకు ఎన్నో వరదానాలు ఇచ్చాడు. నా ద్వారా అనేకులకు ఆ వరదానాలు లభిస్తున్నాయి. ఈ జన్మలో బాబా నా భాగ్యరేఖను గీశాడు. నాకు భాగ్యాన్ని పంచాడు. లభించిన భాగ్యాన్ని నేను అనేక ఆత్మలకి పంచుతున్నాను. బ్రాహ్మణ జన్మలో పురుషార్థం చేస్తూ శ్రేష్ఠ కర్మలు చేస్తూ నా జీవితాన్ని
సంపూర్ణ పావనంగా చేసుకొని నేను సంపూర్ణ పవిత్రంగా అయిపోయి కర్మ బంధనాలను తెంచుకొని అనేక జన్మల పాపాన్ని సమాప్తం చేసుకొని నేను ఈ జన్మ నుంచి ఈ స్వరూపం నుండి ఫరిస్తా స్వరూపంలోకి వెళ్తున్నాను. ఈ శారీరక బంధనం, దేహ సంబంధాలు, దైహిక పదార్థాలు అన్నీ వదిలి సూక్ష్మ శరీరాన్ని ధరించి ఫరిస్తాగా నేను మేఘాలను దాటుతూ చాలా తేలికైన స్థితిలో, ప్రకాశ స్థితిలో పైకి ఎగురుతూ ఉన్నాను. ఏ బంధనము లేదు, ఏ బరువు లేదు. నేను చాలా తేలిక స్థితిలో నేను ఫరిస్తాను. ఈ ప్రపంచం నుండి సెలవు తీసుకొని సూక్ష్మలోకానికి వెళ్తున్నాను. సూక్ష్మలోకంలో సంపూర్ణ ఫరిస్తా బాప్దాదా నన్ను ఆహ్వానిస్తున్నారు. చేతులు చాచి నేను చాలా ప్రేమతో బాబాకి సమీపంగా వెళ్తున్నాను. బాబా స్నేహ దృష్టి నన్ను చాలా ఆకర్షిస్తుంది. భగవంతుడి ప్రేమలో నేను లీనమైపోతున్నాను. బాబా ప్రేమ నాలో నిండుతోంది. ఆ ప్రేమలో సర్వశక్తులు, సర్వగుణాలు ఇమిడి ఉన్నాయి. ఈ ఫరిస్తా స్థితిలో నేను భగవంతుడితో ఎన్నో వరదానాలను పొందుతూ ఉన్నాను. బాప్దాదా తన వరదాని హస్తంతో నా తలను నిమురుతూ నన్ను కంప్లీట్ పావనంగా, పవిత్రంగా, శుద్ధంగా చేస్తూ ఉన్నాడు. సంపన్నంగా, సంపూర్ణంగా, పరమ పవిత్రంగా అయిన నేను బాబా దృష్టిని పొందుతూ ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా సమాప్తం చేసుకుని చిన్న బిందువుగా మారిపోతున్నాను. బిందు స్వరూపంలో నేను సూక్ష్మలోకాన్ని వదిలి నా ఇల్లైన పరంధామానికి వెళ్తున్నాను. బ్రహ్మ మహాతత్వానికి చేరుకొని తిరిగి మళ్ళీ నా అనాది స్వరూపంలో స్థితి అవుతున్నాను. పరమాత్ముడికి దగ్గరగా ఉన్న నా స్థానంలో నేను చేరుకున్నాను. నేను పూర్తి విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నాను. డెడ్ సైలెన్స్. ఓం శాంతి.
ओम शांति। बाप दादा सभी बच्चों के पांच स्वरूप दे रहे। पहला अनादि ज्योति बिंदु स्वरूप। याद है ना अपना स्वरूप? याद है? भूल तो नहीं जाती। दूसरा है आदि देवता स्वरूप। पहुंच गए देवता स्वरूप में, पहुंच गए, चले गए देवता रूप में। तीसरा मध्य में पूज्य स्वरूप। वो भी याद है? आप सबकी पूजा होती है कि भारतवासियों की होती है? आपकी पूजा होती है? होती है, होती है। कुमार सुनाओ, आपकी पूजा होती है? होती है। अच्छा। तो तीसरा है पूज्य स्वरूप। चौथा है संगम युगी ब्राह्मण स्वरूप। और लास्ट में है फरिश्ता स्वरूप। तो पांची रूप याद आगे आगे। अच्छा, एक सेकंड में ये पांची रूपों में अनुभव कर सकते हो अपने को। 1 2 3 4 5 तो अनुभव कर सकते हो, कर सकते हो, कर रहे हो। ये पांची स्वरूप इतने प्यारे। जब जाओ जिस भी रूप
जैसे हाथ में भी आपकी दुनिया में सत्यों में आपकी दुनिया है ना वो, तो उसमें नेचुरल चलते फिरते की एक्सरसाइज थी। खड़े होके 1 2 3 एक्सरसाइज थी। तो अभी अंत में भी बाप दादा मन की एक्सरसाइज करत। जैसे स्थूल एक्सरसाइज से तन तंदुरुस्त रहता है ना, तो चलते फिरते ये मन की एक्सरसाइज करते रहो। इसके लिए टाइम नहीं चाहिए, चाहिए 5 सेकंड। कभी भी निकाल सकते हो या नहीं? 5 सेकंड। ऐसा कोई बिजी है जो 5 सेकंड भी नहीं निकाल सके? है कोई? हाथ उठाओ। है कोई? नहीं है? है, टाइम है। अच्छा, फिर तो नहीं कहेंगे क्या करें, टाइम नहीं मिलता। ये तो नहीं कहेंगे ना, टाइम मिलता है, मिलता है। और ये एक्सरसाइज बीच बीच में करो। किसी भी कार्य में हो, 5 सेकंड की ये मन की एक्सरसाइज करो। तो मन सदा ही दुरुस्त रहेगा, ठीक रहेगा। बाप दादा तो कहते हैं हर घंटे में ये 5 सेकंड की एक्सरसाइज करो। हो सकती है हाँ, यहाँ डबल फॉरेनर्स जो बैठे हैं राइट तरफ, हो सकती है। हाँ, तो ऐसे हाथ उठाओ। अच्छा, पीछे वाले भी उठा रहे। लेफ्ट साइड, लेफ्ट। अच्छा, हो सकता है। बीच वाले
तो सभी कह रहे हैं हो सकती है, याद रखना। ओम शांति भवन, याद रखना, भूलना नहीं। तो जो मन की बिना बिना कंप्लेन है ना, क्या करिए, मन नहीं टिकता। मन को मन बना देते हो, वसन करती है ना। तो पहले जमाने में पाव, शेर और मन होता था, आजकल बदल गए। तो मन को मन बना देते, बोझ वाला। और ये एक्सरसाइज करते रहेंगे तो बिल्कुल लाइट हो जाए, अभ्यास हो जाएगा। शांति ही शांति है, प्रकाश पुंज का ये भंडार। हम आत्माएं यही पे रहते, यही हमारा है संसार। मोर मुकुट धार है, वैकुंठवासी है हम। ताज तख्त तिलक के देव कुल के हैं नमः शिवाय।
खुशियों से दिल हर्ष रहा। जा मन पंछी तो मीठे वतन, मन पंछी तो मीठे वतन। बाबा बाहें पसारे इशारों से बुलाए, बाबा बाहें पसारे इशारों से बुलाए। नैनों में अपने स्नेह लिए, शांति शक्ति भरने लिए। ऐसी लगन में तू होके मगन, ऐसी लगन में तू होके मगन। देना है सकाश जग को, पावन बनाना सबको। देना है सकाश जग को, पावन बनाना सबको। उड़ जा मन पंछी तो मीठे वतन, मन पंछी तो मीठे वतन। बाबा बाहें पसारे इशारों से बुलाए, बाबा बाहें पसारे इशारों से बुलाए। बेला है उत्तम मधुर मिलन का, संगम युग है जिसका नाम। परम पवित्र किरणें बरसे, सबसे ऊंचा वो अपना धाम। बेला है उत्तम
मधुर मिलन का संगम युग है जिसका नाम परम पवित्र किरणें बरसे सबसे ऊंचा वो अपना धाम देह से खुद को करके न्यारा बन के फरिश्ता सबका प्यारा देना है सकाश जग को पावन बनाना सबको देना है सकाश जग को पावन बनाना सबको उड़ जा मन पंछी तू मीठे वतन मन पंछी तू मीठे वतन बाबा बाहें पसारे इशारों से बुलाए बाबा बाहें पसारे इशारों से बुलाए बाबा के संग संग नैन निहारे सबसे सुहाना है ये मंजर बड़ा ही सलोना प्यारा अनुभव दिल में हुआ है ऐसा असर बाबा के संग संग नैन निहारे सबसे सुहाना है ये मंजर बड़ा ही सलोना प्यारा अनुभव दिल में हुआ है ऐसा असर सूक्ष्म वतन से तू उड़ जाना मूल वतन में बिंदी बन जाना देना है सकाश जग को पावन बनाना सबको देना है सकाश जग को पावन बनाना सबको उड़ जा मन पंछी तो मीठे वतन मन पंछी तो मीठे वतन बाबा बाहें पसारे इशारों से बुलाए बाबा बाहें पसारे इशारों से बुलाए नैनों में अपने स्नेह लिए शांति शक्ति भरने लिए ऐसी लगन में तू होके मगन ऐसी लगन में तू होके मगन देना है सकाश जग को पावन बनाना सबको देना है सकाश जग को पावन बनाना सबको देना है सकाश जग को पावन बनाना सबको।